వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు ఏ స్థానాల్లో ఉంటే, ఎటువంటి గ్రహాలతో కలిసి ఉంటే సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ ఇస్తాడు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా రాహువు ఒక వ్యక్తికి లైమ్ లైట్లోకి తీసుకురావడంలోకి, పాపులారిటీ ఇవ్వడంలో, ఇక్కడ ఒక వ్యక్తి ఉదాహరణకి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుని మంచి హోదా అనుభవిస్తూ ఫినాన్షియల్గా కూడా వెల్ఆఫ్గా ఉండడం అనేది ఒక సినారియో. అయితే అలా కాకుండా నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, ఒక సెలబ్రిటీ స్టేటస్ లేదా మంచి పదవి, తనకంటూ ఒక పవర్, అథారిటీ ఇవన్నీ ఇవ్వాలి అంటే రాహువు ఎటువంటి స్థానాల్లో ఉండడం అనేది ముఖ్యము. అలాగే ఎటువంటి గ్రహాలతో ఆ స్థానాల్లో ఉంటే మరింత రాహు కంఫర్టబుల్గా ఉంటాడు అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహు ప్రధానంగా ఉపచయ స్థానాల్లో అంటే 3, 6, 10, 11 ఈ స్థానాల్లో, అలాగే 4th హౌస్లో, 9th హౌస్లో, ఈ హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ఉదాహరణకి 3rd హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఫిల్మ్ కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడము, క్రియేటివ్ ఫీల్డ్లో మంచి అవకాశాలని కల్పించడము, వారి యొక్క మైండ్ కూడా ఎప్పుడూ కూడా క్రియేటివ్ క్రాఫ్ట్స్ పట్ల ఉండడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే రాహు ఎన్హాన్స్ చేస్తాడో 3rd హౌస్లో ఉండి, అటువంటి వ్యక్తులు మీడియా పర్సన్స్గా, జర్నలిస్టులుగా, పబ్లిక్ ఫిగర్స్గా మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. కాబట్టి 3rd హౌస్ రాహు అనేది ఒక వ్యక్తికి నలుగురిలో అంటే సమాజంలో ఒక గుర్తింపును తీసుకొచ్చి ఒక హోదాని ఇవ్వడంలో చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తాడు రాహు 3rd హౌస్లో. చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ని, సెలబ్రిటీస్ని కనుక చూసినట్టయితే వారికి 3rd హౌస్ రాహు స్ట్రాంగ్గా ఉండడము, అలాగే 3rd లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. 3rd లార్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, రాహు ఉన్నటువంటి 3rd హౌస్ యొక్క లార్డ్, అప్పుడు రాహు మరింత మెరుగైన ఫలితాన్ని ఇచ్చి ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రిస్క్ టేకింగ్ నేచర్ ఇచ్చి, అంటే రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా వెంచర్స్ని స్టార్ట్ చేసి దానివల్ల లబ్ధి పొందడం, ఇది రాహు చేసేటువంటి మేలు. అలాగే 6th హౌస్, ఎందుకంటే ఇక్కడ ఉపచయ స్థానాలు ముందు చెప్పుకుని తర్వాత 4th and 9th హౌస్ను కూడా మనం కవర్ చేద్దాం. 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఇక 6th హౌస్ అనేది కూడా రాహుకి చాలా కంఫర్టబుల్ ప్లేసు. అయితే 3rd హౌస్లో కావచ్చు లేదా మిగతా హౌసెస్లో కావచ్చు, రాహు ఉన్న ప్లేస్ కనుక అది శుక్రుడి ఇల్లు అయినట్టయితే లేదా గురువు శని ఇల్లు కనుక అయినట్టయితే రాహు మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 6th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే స్పోర్ట్స్మెన్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడంలో ఆ జాతకుడికి చాలా ఎక్కువ సహాయపడతాడు రాహు. అయితే కేవలం 6th రాహు ఒక కాంబినేషన్, ఒక్క ప్లేస్మెంట్ వల్ల స్పోర్ట్స్లో మంచి కెరీర్ వస్తుందని గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ, స్పోర్ట్స్కి సంబంధించిన కాంబినేషన్స్ ఉండి 6thలో రాహు కూడా ఉన్నట్టయితే తప్పకుండా వారికి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఒక యూనిక్ ఐడెంటిటీని ఇవ్వడము, చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి పేరు ప్రఖ్యాతులను ఇవ్వడము, ఇవన్నీ కూడా రాహు చేస్తాడు 6th హౌస్లో ఉండి. ఎందుకంటే 6th హౌస్లో ఉండేటువంటి రాహు ఫైటింగ్ స్పిరిట్ని బాగా ఎన్హాన్స్ చేస్తాడు. అంటే పోరాట పటిమ, నేను ఓడిపోకూడదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ని ఇవ్వడము, దానికి పోరాడము, ఇవన్నీ కూడా రాహు బాగా ఎన్హాన్స్ చేస్తాడు. 6th లార్డ్తో పాటు రాహు కూడా 6th హౌస్లో ఉన్నట్టయితే ఇటువంటి స్కిల్స్ని బాగా మెరుగుపరుస్తాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్కి ప్రధానంగా చూసేటువంటి గ్రహమైనటువంటి కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉండి 6th హౌస్లో కుజుడు ఉండడము, లేదా 6th లార్డ్తో కుజుడు మధ్య సంబంధం ఉండడము, అటువంటి కాంబినేషన్లో 6th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే స్పోర్ట్స్కి చాలా చాలా మంచి ప్రాస్పెక్ట్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే ఇన్ జనరల్ ఒక రూల్గా గుర్తుపట్టుకోదగినటువంటి ప్లేస్మెంట్ రాహుకి 6th హౌస్ అనేది ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. 6th హౌస్లో రాహు ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేది ఉండదు. ఎప్పుడు ధనం కావాలన్నా కానీ చేతికి రావడము, ఆ విధంగా ధనయోగాన్ని రాహు ఇస్తాడు జాతకుడు 6th హౌస్లో ఉంది. అలాగే 10th హౌస్ విషయానికి వచ్చినట్టయితే
10th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క కెరియర్ని నిర్దేశించేటువంటి హౌస్. అటువంటి ముఖ్యమైనటువంటి 10th హౌస్లో కనుక రాహు ఉండి 10th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ఏ రాశిలో రాహు ఉన్నాడు, ఆ రాశి అధిపతి ఎటువంటి యోగంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి రాహువు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వరకు ఒక గుర్తింపు, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కలిగించడంలో రాహు సహాయపడతాడు. అయితే 10th హౌస్లో ఉన్న రాహు ప్రధానంగా హెల్ప్ చేసేది పొలిటికల్ కెరియర్కి. శని రాహువులు, శని కుజ రాహువులు ఇటువంటి ప్లానెట్స్ కనుక 10th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి పొలిటికల్ కెరియర్ చాలా బాగుండి పొలిటికల్ హైట్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే శని రాహు, కుజరాహు, శని కుజ ఈ కాంబినేషన్స్ కొంత మ్యాలిఫిక్ కాంబినేషన్స్గా కొన్ని వీడియోలో నేను చెప్పడం జరిగింది. అంటే శ్రాపిత యోగాన్ని ఇస్తారు శని రాహువులు, కుజరాహులు అంగారక యోగాన్ని ఇస్తారు. మరి అలాంటప్పుడు ఈ 3 గ్రహాలు కనుక కలిసి 10th హౌస్లో ఉంటే ఏ విధంగా ఆ వ్యక్తికి పొలిటికల్ కెరీర్ ఇస్తాడని ఆలోచించినట్టయితే, ఆ వ్యక్తికి డెఫినెట్గా ఒక పొలిటికల్ రైజ్ ఇచ్చి తన యొక్క పొలిటికల్ కెరీర్ ఎప్పుడూ కూడా స్ట్రగుల్స్ అనేది ఎదురవుతూ ఉంటాయి ఆ జాతకుడికి. అంటే ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక ఇష్యూ మీద కావచ్చు, ఏదో ఒక విషయం మీద ఎప్పుడు ఆ వ్యక్తి లైఫ్లో స్ట్రగుల్ అనేది ఉంటుంది. వారి మీద అటాక్స్ జరగడము, భౌతిక దాడులు జరగడము, ఇవన్నీ కూడా త్రుటిలో తప్పించుకోవడము, ఇటువంటి సంఘటనలన్నీ స్ట్రాంగ్ రాహు 10th హౌస్లో ఉండడం వల్ల ఆ జాతకుడు అనుభవిస్తాడు. ఆ రాజయోగంతో పాటుగా ఇటువంటి కొంత కష్టాలను కూడా. కాబట్టి రాహు 10th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్తో ప్రధానంగా ఉన్నట్టయితే పొలిటికల్ కెరీర్కి చాలా మంచిది. శని, కుజ, రాహు ఇటువంటి ప్లానెట్స్ 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పొలిటికల్ కెరీర్కి చాలా చాలా మంచిది. వారు ఇప్పుడు కూడా పబ్లిక్ లైఫ్తో ఇన్వాల్వ్ అవ్వడము, పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాడము, వారు జనాల్లోంచి, ప్రజల మధ్యలోంచి వచ్చిన నాయకుడిగా ఎదుగుతారు. అటువంటి వ్యక్తులు వారు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ, ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతూ, వారితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ పబ్లిక్ లైఫ్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 11th హౌస్లో ఉన్నటువంటి రాహువు బిజినెస్ సక్సెస్ ఇవ్వడంలో చాలా మంచి పాత్రని పోషిస్తాడు. వారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి చక్కటి బిజినెస్ స్కిల్స్ని ఉపయోగించి స్వయం కృషితో జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకుని తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క పరిచయాలు కలిగి ఉండి, అంటే పొలిటీషియన్స్తో, విఏపీస్తో, పెద్ద బిజినెస్ పీపుల్తో, వీరితో మంచి సంబంధాలు, సత్సంబంధాలు కలిగి ఉండి చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి రాహు 11th హౌస్లో ఉండి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అయితే 4th హౌస్లో ఉన్న రాహు కూడా పొలిటికల్ కెరీర్కి చాలా చాలా మంచిది. 4th హౌస్లో ఉన్న రాహు చిన్నతనంలో కనుక ఆ దశ నడుస్తూ ఉన్నట్టయితే కొద్దిగా ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్సెస్ ఇచ్చినప్పటికీ 4th హౌస్ రాహువు ఇందాక 10th హౌస్లో చెప్పినట్టుగా కుజ, శని ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి ఉంటే పొలిటికల్ కెరీర్కి చాలా మంచి అవకాశాలను కల్పిస్తాడు రాహు. పబ్లిక్ లైఫ్లో మంచి లైమ్ లైట్లోకి రావడము, స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళడము, ఇవన్నీ కూడా రాహు 4th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి రిజల్ట్స్. అలాగే వారు ఇప్పుడు కూడా స్ట్రాంగ్ రాహు పాజిటివ్గా కనుక, ఉదాహరణకి 4th హౌస్ శుక్రుడు ఇల్లు అయ్యి శుక్రుడు స్ట్రాంగ్గా ఉండి, లేదా శుక్రుడు కూడా రాహుతో ఉండి, రాహు కనుక స్ట్రాంగ్గా నవాంశ దశాంశలో కూడా ఉండి రాహు దశకు నడుస్తున్నట్టయితే వారికి కంఫర్ట్స్ బాగా ఉండడం, అంటే మంచి కార్స్ ఎక్స్పెన్సివ్ కార్స్ని మెయింటైన్ చేయడము, మంచి బంగ్లాస్లో ఉండడము, ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తూ కూడా వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు రాహు యొక్క పాజిటివిటీ వల్ల. అదేవిధంగా 9th హౌస్లో రాహు కూడా బిజినెస్ సక్సెస్కి చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పొచ్చు. అలాగే ఫారిన్ ట్రావెల్స్కి 9th హౌస్ రాహు చాలా బాగా సహాయపడతాడు. ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఇవన్నీ కూడా 9thలో ఉన్నటువంటి రాహువు చాలా ఎంకరేజ్ చేసేటువంటి ప్లేస్మెంట్స్ రాహుకి. అయితే ఒక మూవీ యాక్టర్గా, పొలిటీషియన్గా ఇటువంటి గుర్తింపు అనేది రాహువు 3rd హౌస్లో, అలాగే 10th హౌస్లో, 4th హౌస్లో ఇటువంటి హౌసెస్లో ఉండి జాతకుడికి అటువంటి అవకాశాలని, అటువంటి లైఫ్ని కూడా ఇవ్వడానికి చాలా సహాయపడతాడు. మిగతా హౌసెస్లో రాహువు రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి ఒక సెలబ్రిటీ స్టేటస్, 10 మందిలో పాపులారిటీ, ఒక నోన్ ఫిగర్గా ఉండడం, అందరికీ తెలుసున్న వ్యక్తిగా ఒక మంచి హోదాను అనుభవించడం, ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి ఒకటే స్థానాల్లో, అందులోనూ ముఖ్యంగా 3, 4, 10 ఇటువంటి స్థానాల్లో రాహు ఉండి చాలా బాగా ఇస్తాడు ఈ రిజల్ట్స్ని జాతకుడికి. కాబట్టి రాహువు ఈ స్థానాల్లో ఉన్నంత మాత్రాన ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని కంక్లూషన్కి రాకుండా, రాహు ఫర్ ఎగ్జాంపుల్ 3rd హౌస్లో ఉంటే 3rd లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఉదాహరణకి ఆ 3rd లార్డ్
ఎగ్జాల్ట్ అయి ఉండడము, ముఖ్యంగా D10లో ఎగ్జాల్ట్ అయి ఉండడము, మిగతా యోగకారక ప్లానెట్తో కావచ్చు, శుభగ్రహాలతో కలిసి ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఆ జాతకుడికి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి. చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ హారోస్కోప్లో 3rd హౌస్ రాహుని గమనించవచ్చు. అలాగే 4th 10th హౌస్ రాహు పొలిటీషియన్స్గా ఎదగడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. అలాగే 6th 11th కూడా రాహుకి చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పొచ్చు. 9th రాహు ఎప్పుడు కూడా మంచి ధనాన్ని ఇవ్వడము, తర్వాత ఫారిన్ ట్రావెల్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉండడము. కొంతమంది హారోస్కోప్స్లో చూసినట్టయితే 9th రాహు ఫారిన్ సెటిల్మెంట్ని కూడా ఇస్తూ ఉంటారు. అయితే వారు ఇండియా నుంచి ఫారిన్కి వెళ్ళి, ఉదాహరణకి వాళ్ళ మాతృభూమి నుంచి ఏ కంట్రీ వారైతే ఆ కంట్రీకి వారి మాతృభూమి నుంచి దూరంగా వెళ్ళి అక్కడ షైన్ అవ్వడము, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, ఇటువంటి రిజల్ట్స్ రాహు చాలా బాగా ఇస్తాడు 9th హౌస్లో. అయితే మిగతా హౌసెస్లో కూడా రాహు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక్కడ చెప్పుకుంటున్నది ఏమిటంటే బాగా ఆ పాపులర్ ఫీల్డ్స్ అయినట్టు పాలిటిక్స్, మూవీస్ ఇటువంటి రంగాల్లో రాణించడానికి, స్పోర్ట్స్ ఇటువంటి రంగాల్లో రాణించడానికి రాహు ఇందాక చెప్పబడినటువంటి స్థానాల్లో ఉండి చాలా బాగా సహాయపడతాడు జాతకుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.